అక్కి, నాకు ఈ గణపయ్య విగ్రహం నచ్చింది. ఈసారి మన గల్లీలో ఈ విగ్రహాన్నే పెడదాం. నీ ఇష్టమను, కానీ ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు. ఇక్కడ ఇన్ని గణపయ్య విగ్రహాలు ఉన్నాయి కదా, అన్నిట్లో ఆ గణపయ్య ఉన్నాడని మనం అనుకుంటాం కదా, కానీ స్పెషల్ గా నీకు ఈ గణపయ్య ఎందుకు నచ్చాడు? ఎందుకంటే గణపయ్య చాలా పెద్దగున్నాడు కాబట్టి. నీకు తెలుసా, మన గల్లీలో ఈ గణపయ్యను పెడితే మనల్ని చాలా గొప్పగా చూస్తారు. నీ గొప్పలకు పోయి ఆ దేవుడు ఈ సృష్టిలో అణువణువు ఉన్నాడనే నిజాన్ని అబద్ధం చెయ్యకు. ఇప్పుడేంటి, ఆ దేవుడు ఉన్నాడని నువ్వు నిరూపించగలవా? అన్నా, ఏదైనా పనుంటే ఇస్తారా? మా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు. ఏ పోరా అను, ఆ దేవుణ్ణి చూస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తా? దేవుడు కనిపిస్తే దండం పెట్టి మొక్కుకుంటా. ఏమైంది తమ్ముడు? చెల్లికి బాగాలేదన్నా, హాస్పిటల్లో ఉందన్నా. అను, విగ్రహం కొందమని తెచ్చిన డబ్బులు ఈ తమ్మునికి ఇచ్చేసే. దేవుడు కనిపిస్తే దండం పెట్టి మొక్కుకుంటా. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే నీలో కూడా దేవుడు ఉన్నాడని నిరూపించా. ఇప్పుడు చెప్పు, ఆ దేవుడు సృష్టిలో అణువణువు ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, కానీ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అతనికి సహాయం చేసేసాం కదా. కానీ మన గల్లీలో విగ్రహం నిలబెట్టకపోతే చందా ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? హలో, ఎవరు పంపించి ఉంటారు ఆ విగ్రహాన్ని? సహాయపడే మంచితనం మనిషిని దేవుడిగా మార్చినప్పుడు దేవుడిగా ఉన్న నేను ఎప్పుడు మీ మంచి కోరుతూనే ఉంటా.